హలో. ప్రతి ఒక్కరూ గోల్డ్ రేటు పెరుగుతుందా, తగ్గుతుందా, గోల్డ్ కొనవచ్చా లేదా అని ఒక ఆలోచనతో ఏం చేయాలని అర్థం కాక తర్జన భర్జన అవుతుంటారు. గోల్డ్ రేట్ అనేది తగ్గడం అంటూ ఉండదండి. అంటే మనం ఒక సూచిక చూస్తే హఠాత్తుగా ఎక్కువగా ఒక్కసారిగా పెరిగిందైతే తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. అంతేగాని కొద్ది కొద్దిగా పెరుగుతున్నప్పుడు అది తగ్గడానికి ఛాన్స్ ఉండదు. మనము గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నట్లయితే గోల్డ్ రేట్ అనేది క్రమేపీ వందల తేడాతో పెరుగుతూనే ఉంది. ఒక్కసారిగా ఒక డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మంత్లోనే ఒక్కసారిగా పెరిగింది. అలాంటప్పుడు ఒక్కసారిగా పెరిగినప్పుడు అది తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంత తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది? ఆ డిసెంబర్ వరకు ఎంత ఉందో అంతకన్నా తగ్గదు. అంటే కొద్దిగా పెరుగుతూ దానిలో వచ్చినటువంటి మార్పు అనేది స్టేబుల్ అయిపోతుంది. ఎప్పటికీ ఆ రేటు తగ్గదు. ఎప్పుడైతే ఒక్కసారిగా గణనీయంగా ఎక్కువ పెరుగుతుందో అది పడిపోయి ఒక స్టేబుల్ ప్లేస్కి రావడానికి ఛాన్స్ ఉంటుంది. కనుక గోల్డ్ కొనేటప్పుడు డిసెంబర్ వరకు ఎంత ఉందో అంతవరకు ఆ రేటు ఉన్నప్పుడు మనం కొనుక్కోవచ్చు, పెట్టుబడి పెట్టవచ్చు. అంతేగాని గోల్డ్ రేట్ మరీ ఎక్కువగా పెరిగిన రేటప్పుడు మనం కొనడానికి సుముఖత చూపకూడదు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను గోల్డ్ ఎప్పుడు కొనాలి ఏంటి అనేది. సరే, గోల్డ్ ఎప్పుడు అమ్ముకోవాలి? ఎవరైనా గోల్డ్ అమ్ముకొని అంటే బిజినెస్ చేసే వాళ్ళకు అమ్ముకోవడాలు కొనడాలు చేస్తుంటారు కదా. ఇలా చేసేవాళ్ళు ఆచితూచి అడుగేయాలి. మనము దీనికి జ్యోతిష్యాన్ని జోడి చేసి చూస్తే దీనికి గురుగ్రహ మార్పు జరిగినప్పుడల్లా ఈ గోల్డ్ రేట్ అనేది గణనీయంగా పెరగడం మనం గమనించవచ్చు. ఇప్పుడు గురువు గత డిసెంబర్లో మారాడు, అప్పుడు రేటు పెరిగింది, బాగా మార్పు వచ్చింది. మళ్ళీ జనవరి ఎండింగ్ నుంచి వక్రీకరించారు, రేటు తగ్గడం స్టార్ట్ చేస్తుంది. కానీ స్టేబుల్ నుంచి మాత్రం తగ్గలేదండి, గమనించుకోవాలి. మళ్ళీ గురువు జూన్ మంత్లో జూన్ మిడిల్ నుంచి మారడం జరుగుతుంది. అంటే అప్పుడు మళ్ళీ గోల్డ్ రేట్ అనేది పెరగడం అనేది పెరగవచ్చు, ఎక్కువగానే పెరగవచ్చు. కనుక ఎవరైనా గోల్డ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఈ ముందరే ఈ ఫిబ్రవరి మంత్లోనే కొనుక్కుంటే మంచిది. ఎందుకంటే మళ్ళీ గోల్డ్ రేటు పెరుగుతుంది కనుక. ఇంకా ముందు చూస్తే అంతర్జాతీయ పరిస్థితులు ఇవన్నీ జ్యోతిష్యం చెప్పేదాన్ని బట్టి, ప్లానెటరీ సిస్టమ్ మూమెంట్స్ని బట్టి, అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులను బట్టి
ఆధిపత్యంలో ఉన్న రాజ్యాంగాలు వాటిని పరిశీలించినట్లయితే గోల్డ్ ధర అయితే పెరుగుతూ ఉంటుంది, తగ్గడం అనేది ఉండదు. కనుక గోల్డ్ పెట్టుబడిదారులకు నష్టం అనేది ఎప్పుడు ఉండదు. కాకపోతే ఎప్పుడు కొనుక్కోవాలనేది ఒక ఆలోచన ఉండాలి. ఎందుకంటే ఎక్కువ కొనుక్కునేటప్పుడు ఒక 100 రూపాయలు తేడా వచ్చినా కూడా మనకి చాలా చాలా మనం నష్టపోయినట్టు అనుకోవాల్సి వస్తుంది. కనుక గోల్డ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళందరూ ఫిబ్రవరిలోనే కొనుక్కుంటే మంచిది. జూన్ నుంచి గణనీయంగా పెరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ జూలైలో అలా కొంచెం తగ్గుముఖం పట్టిన ఆగస్టులో పెళ్ళిళ్ళు సీజన్ ఉంటుంది కదా, మరి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు గోల్డ్ కొని పెట్టుబడులు పెట్టుకొని అవి ఇళ్లల్లో బ్యాంకుల్లో ఉంటున్నాయి కనుక గోల్డ్కి అనేది డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది, గణనీయంగా రేటు పెరుగుతుంది. ఓకే, కనుక ఈ వీడియో చూసిన వాళ్ళకి, ఈ మాటలు విన్న వాళ్ళకి ఒక అవగాహన వచ్చిందని నేను భావిస్తున్నాను. మీకు ఈ వీడియో ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.